నిన్న జరిగిన రేవంత్ రెడ్డితో తెలంగాణ ఎమ్మెల్యేల మీటింగ్ తర్వాత ఇంకా సోషల్ మీడియాలో ఒక చర్చ అనేది ఊపందుకుంది. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా తమ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మాట్లాడే విధంగా తనతో రేవంత్ రెడ్డితో కలవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవడం కానీ, అభినందించడం కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రితో మీట్ అయినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు నేతలెవరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలైతే లేవు. అయితే నిన్న దావోస్ పర్యటన ముగించిన తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిసే ప్రయత్నంగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న రేవంత్ రెడ్డిని కలిసినటువంటి విజువల్స్ బయటకు వచ్చిన వెంటనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక 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 చర్చ అయితే మొదలైంది. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం ఇప్పటివరకే ఫోన్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. గూడెం మైపాల్ రెడ్డి కానీ, సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రిని మేము కలవడం అంటే పార్టీలో చేరినట్టా అనేటువంటి మాటనైతే మనం మాట్లాడడం జరిగింది. అంటే మేడం మీడియా సృష్టించింది నేను కాదు. అదే మేడం నేను సీఎం గారి దగ్గరకు పోతే పార్టీ మారినట్ట. మేడం మీడియా సృష్టించింది నేను కాదు. అదే మేడం నేను సీఎం గారి దగ్గరకు పోతే పార్టీ మారినట్ట. మేడం మీడియా సృష్టించింది నేను కాదు. అదే మేడం నేను సీఎం గారి దగ్గరకు పోతే పార్టీ మారినట్ట. మర్యాదపూర్వకంగా కలిసామే తర్వాత తప్ప ముఖ్యమంత్రి కాబట్టి తమ నియోజకవర్గ సమస్యలు తనకి చెప్పేటువంటి బాధ్యత ఎమ్మెల్యేలుగా మా మీద ఉంది కాబట్టి నియోజకవర్గ సమస్యల గురించి అలాగే తన దావోస్ పర్యటన ముగించుకొని వచ్చారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసామే తప్ప పార్టీ మారే ఆలోచనలు అయితే లేవు అంటూ స్పష్టమైతే చేయడం జరిగింది. మరి ఇది కేవలం మీడియా సృష్టి అని మాత్రమే వాళ్ళు అంటున్నటువంటి మాటల్ని మనం విన్నాం. సో ఇక్కడ ఏంటంటే